ఏమైంది లోపల? లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను. ఎవరిచ్చారని మొహం చూస్తే అర్థమవుతుంది కానీ ఇంతకేం డిసైడ్ చేసుకున్నావు? రెసిగ్నేషన్. ఏంటి ఇంత చిన్నదానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చేస్తారా? నా ఈగో టచ్ చేస్తే అలానే ఉంటుంది. ఈగో చాందిని, నువ్వు అనుకునే ఈగో కాదు, ఈగో ఆగో ఆ ఈగో. సో నువ్వు రిజైన్ చేస్తే నీ ప్లేస్లో ఇంకోటి రావడానికి 90 రోజులు పడుతుంది. ఈ లోపల వర్క్ అండర్ మై కంట్రోల్ అన్నాడా? లోపల జరిగిందంతా ఏదో సీసీటీవీలో చూసినట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్పేశావు? సీసీటీవీ చూడక్కర్లేదు, నీ మొహం చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడే రిజిగ్నేషన్ ఫార్మేట్ టైప్ చేశాను, తీసుకో, ఫిల్ చేసుకో, మెయిల్ చేసుకో, ఇంటికి వెళ్ళిపో. ఎవడి గోళ ఆడది ఇక్కడ. నన్నే అంటాడా? ముందే ఈగో టచ్ చేస్తే ఎక్కడో కాలుద్ది. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. చెప్తారు ఇప్పటి నుంచి నీకు. చాందిని డాటర్ ఆఫ్ రజనీ అంటే ఏంటో చూపిస్తా నీకు. ఇప్పుడు తెలుస్తుంది నీకు. డాడీ చెప్పు. ఏంటన్నా ఏం చేస్తున్నావు? మూడ్ బాగాలేదు, కాఫీ తాగుతున్నా. కాఫీయా? నేను ఇంకా వైనో మందో వేస్తావు అనుకుంటున్నా. ఆ స్టేజ్కి ఇంకా రాలేదులేండి. సర్లే, మ్యాటర్ ఏంటి? అంటే జాబ్ రిజైన్ చేశా. అదేంటి డ్రీమ్ జాబ్, కెరీర్ గ్రోత్ అని ఏవేవో కహానీలు చెప్పావు నాకు. అయినా జాయిన్ అయ్యి 2 రోజుల్లో రెసిగ్నేషన్ ఏంటి? కొన్ని జీవితాలు అంతే, అనుకున్నవన్నీ అయితే అది జీవితం ఎందుకు అవుతుందిలేండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఒక 90 days నోటీస్ పీరియడ్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. చేయకపోతే ఏం చేస్తాడంట? ఏముంది, 90 days శాలరీ మనం రిటర్న్ ఇచ్చేస్తే పంపించేస్తారు. అందుకే చెప్పా, ఈ జాబ్లో అయ్యి మనకు సెట్ కావు, సైలెంట్గా పెళ్లి చేస్తాను, ప్యారిస్ లండన్ వెళ్ళిపో అని. డాడీ గట్టికి కొడితే మనకు పాస్పోర్ట్ కూడా లేదు, ఇక ప్యారిస్ అంట. సర్లే, ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట. వస్తే తిన్నావా? తాగుతున్నా. అర్థమైనవన్నీ తాగకుండా ఫుడ్ తినొచ్చు కదా. అమ్మా మళ్ళీ స్టార్ట్ చేసావా? అమ్మని కాబట్టే అన్నీ అర్థమవుతాయి. ఆ జాబ్ అవి చేసి అవస్థలు పడకుండా ఇంటికి వచ్చేయచ్చు కదా. నీకు నచ్చిన ఫుడ్ అంతా వండి పెడతాను. సరిగ్గా తినాలి తాగాలన్నా కూడా అదృష్టం ఉండాలి, అది మనకి జన్మకు లేదు. సరే, ఇంతకీ ఆఫీస్ వదిలేసి రావడానికి వాడికి మనం ఎంత కట్టాలంట? ఎంత ఉంటుంది డాడీ? ఒక 2 lakhs అనుకో. హలో హలో, వినబడట్లేదు. ఎంత? హలో మీకు అన్నీ వినిపిస్తున్నాయని నాకు తెలుసు, డ్రామాలు ఆడకండి. హలో హలో చాందిని, వినిపించట్లేదురా. రేపు మార్నింగ్ కాల్ చేస్తాలే. డాడీ బాయ్. నువ్వు డాడీవి కాదు, పెద్ద డైనోసర్వి. నిన్న దెబ్బకి దడుచుకున్నట్టుంది, మరి మనతో నా ఈగో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరే కదా రేపటి నుంచి మీ అండర్లో మీ క్యాబిన్లో వర్క్ చేయమన్నారు. సార్ ఎక్కడా? సారీ సార్, నిన్న చెప్పారు కదా సార్, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. అన్నిసార్లు మాటకి ముందు వెనక సార్ అవసరం లేదు, ఒక్కసారి సెంటెన్స్ కంప్లీట్ అయ్యాక సార్ పీరియడ్. సర్లే, వచ్చి కూర్చుంటే వర్క్ స్టార్ట్ చేద్దాం. సార్ హలో, నేను నీ బాస్ని, నువ్వు నా బాస్ కాదు. నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లా. చెప్పట్లే, రిమైండ్ చేస్తున్నా. సార్ ఇదిగో ఈరోజు మీట్ అవ్వాల్సిన క్లయింట్ డీటెయిల్స్. ఈరోజే ప్రజెంటేషన్ ఉంది, మొత్తం చెక్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయి. ఓకే. డౌట్స్ వస్తే నన్ను అడుగు, ఈగోకి పోయి కోడింగ్ని కోడి గెలికినట్టు గెలక్కు, ఓకేనా? మరి ప్రాజెక్ట్ ఫైల్? చెక్ యువర్ మెయిల్. బాగానే చేస్తుంది. ఓకే సార్ ఏంటి డౌటా?
లేదు సార్. కంటిన్యూ చేయి మరి. సార్ ఏంటి డౌటా? కాదు, లంచ్ టైం అయింది. ఒక్క సెకండ్. చెప్పు కార్తీక్. ఏంట్రా అసలు నీకు అన్నం ఎట్లా తినాలనిపిస్తుందిరా? చెప్పిన పని టైంకి చేయడం రాదు, మళ్ళీ ఆర్డర్లు ఒకటి. పెట్రా ఫోను. సారీ చాందిని, యు ఆర్ సెయింగ్ సంథింగ్. అదే లంచ్ టైం అవుతుంది, మీరు లంచ్ చేయరా అని. కదా, నాకు తినాలని లేదు. ఈవినింగ్ ప్రజెంటేషన్ ఉంది కదా, ఆ ప్రెషర్లో ఉన్నా. వర్క్ ఈజ్ మై ప్రయారిటీ. కావాలంటే నువ్వు తినేసిరా. పర్లేదు, నేను ఉపవాసంలో ఉన్నాను సార్. ఇందాక కార్తిక్ని అలా అన్నది వినేసి వద్దంటున్నావా? నో నో నో, నాట్ లైక్ దట్. ఐఎమ్ రియలీ ఇన్ ఫాస్టింగ్. అయితే ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసి క్లయింట్ దగ్గరికి వెళ్దాం. డూ ఇట్. వీడు కావాలనే లంచ్కి పంపించకుండా ఆపేశాడు. ఆ విషయం నాకేదో తెలియదు అన్నట్టు బిల్డప్. దొరుకుతావు రా, దొరుకుతావు, చెప్తాను. డిడ్ యూ సే సంథింగ్? నథింగ్ 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 సార్. క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. హలో హలో హలో, చెప్పండి రావు గారు. ఏంటి సడన్గా కాల్ చేశారు? నెక్స్ట్ వీక్ పార్టీ ఉందా? సరే వస్తాను. ఏంటి లంచా? లేదు సార్, ఈ మధ్య డైట్ చేస్తున్నాను, సన్నబడాలని. సన్నబట్టం కాదురా, చచ్చిపో, దరిద్రం ఉండిపోతుంది. రావు గారు, లాస్ట్ టైం మీ కుక్ ఏదో డిష్ చేశాడు, టైంకి గుర్తు రావట్లేదు. నాకు ఫుడ్ గురించి గుర్తు చేయడానికి ఇడు ఓవర్ యాక్షన్. గుర్తొచ్చింది, గుత్తొంకాయ కర్రీ. ఆ మసాలా హోమ్ మేడే కదా? సూపర్బ్ సార్. సార్, వర్క్ చేసుకోవాలి, కొంచెం మెల్లిగా. హెడేక్ వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. రావు గారు, మనం కాసేపు గుత్తి పక్కన పెడితే బెండకాయ ఫ్రై ఉంది. బా, ఎంత బాగా చేశాడు సార్. ఈసారి కొంచెం ఎక్స్ట్రా చేయమని చెప్పండి. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రాలు నేను కట్ చేయాలి. సార్ ప్లీజ్. అదే బెండకాయ చివరన ఉంటాయి కదా, అది కట్ చేయాలి. నీ పీక్ కట్ చేస్తే బాగుంటుంది. సరే, పార్టీకే కదా, వచ్చేస్తాను, అక్కడ కలుస్తాను నేను. బాయ్. మండుతున్నట్టుంది, ఒక కమర్షియల్ బ్రేక్ ఇద్దాం. ఆ చాందిని, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆర్ ఇఫ్ యూ మైండ్ ఆల్సో, చెప్పండి. నాకు కొంచెం వాటర్ తీసుకొస్తావా? నేనా? యా, నువ్వే. దాహం వేస్తుంది. ఒరే ఎదవా, నన్ను ఎందుకు చంపుతున్నావు? చిని అబ్బా, నీ పెళ్ళం పక్కింటితో లేచిపోను, నువ్వేటో వెళ్తే లారీ గుద్దేను, నీ మొలతాడు తెగిపోను, నీ శోభన ఫస్ట్ రోజు క్యాన్సిల్ అయిపోను. నీ అబ్బా నిన్ను తిట్టడానికి నాకు తిట్లు కూడా రావట్లేదురా. పనికి మొలనోడు తాగుబూతు సచ్చినోడా. అసలు కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావరా పంది? అసలు నాకెవడైనా ఇలా పనులు చెప్తాడరా? నేను నా ఇంట్లోనే పని చేసుకోను. చెత్తదవా ఇక్కడి దాకా వచ్చి పని మనిషిని అయిపోయాను. ఇంత చదువుకొని అప్పటికే మా అమ్మ చెప్పింది వద్దే అని. వింటానా? విన్ను విని ఇడి పిల్ల పెద్ద గయ్యాలు అవ్వాలి. వాటర్ కావాలరా? వాటర్ ఆగు, తెస్తాను, ఆగు. నీకు ఇదెందుకు? సార్, ఇదేంటి కూల్గా లేదు? యాక్చువల్లీ నేను కూల్ వాటరే తాగుతా. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కూల్ వాటర్ తీసుకొస్తావా? అక్కడ ఫ్రిడ్జ్ పని చేయట్లేదండి సార్. ఓ, దెన్ గో అండ్ గెట్ ఎ కాఫీ. నేనా? నువ్వే. యాక్చువల్లీ ఈరోజు ఆఫీస్ బాయ్ రాలేదంట. నీకు తేవడం ఇబ్బందిగా ఉందంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటా. ఉండండి, నేను వెళ్ళి తీసుకుంటా. థ్యాంక్ యూ.
ఈ డబ్బా ఇడికి ఏమైనా పని మనిషి అనుకుంటున్నాడా? పందేదవా ఏంటా నువ్వు నాకు ఇలా తగులుకున్నావు? రాక మంచి జాబ్ వస్తే ముందేమైంది నోరేడికి? వాటర్ ఒకసారి, కాఫీ ఒకసారి, కాసేపు ఆగితే ముందు కూడా కలపమంటాడేమో. కాఫీ కావాలరా నీకు? కాఫీ తెస్తా నాకు నీకు. సార్ కాఫీ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బిస్కెట్స్ ఉంటే బాగుండేది. సో తెస్తా సార్ బిస్కెట్స్. థ్యాంక్ యూ. కాఫీలో బిస్కెట్స్ ఎందుకు ముంచుకొని తింటారో నీకు తెలుసా? తినటానికి సార్. కాదు, ఎవరి మీద నన్న కోపం వస్తే వాళ్ళని ఇందులో ఊహించుకొని ఇలా ముంచుకొని తింటారు. నన్ను డైరెక్ట్గా అనలేక తక్కువలో బిస్కెట్ ఫిలాసఫీ ఒకటి. అవునా సార్? నాకు తెలియదు సార్. అయితే తెలుసుకో. యాక్చువల్లీ నాకు కాఫీ తాగే మూడ్ లేదు ఇప్పుడు. నువ్వు తాగేసేవా? ఏంటి? ఉపవాసం కదా అంటున్నాను ఓ, సార్. అయితే నువ్వు ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే. సరే సార్, అక్కడికి వెళ్ళి తాగేసి కప్ పెట్టేసి వస్తా. మే ఐ కమిన్ సార్? ఎస్ ప్లీజ్. సార్ ఈవినింగ్ మీటింగ్ ప్రీపోన్ అయింది సార్. మిమ్మల్ని అర్జెంటుగా జావేద్ గారు బయలుదేరమని చెప్పారు. ఈజ్ ఇట్? చాందిని వర్క్ ఎక్కడి వరకు వచ్చింది? ఆల్మోస్ట్ డన్ సార్. అయితే ఒక 20 minutesలో మేము స్టార్ట్ అవుతున్నామని చెప్పండి. ఓకే సార్. మీతో పాటు చాందిని కూడా జాయిన్ అవుతుందా? అఫ్ కోర్స్, తనే కదా ప్రజెంటేషన్ ఇచ్చేది. ఆల్ ది బెస్ట్ చాందిని. థ్యాంక్ యూ. మీ అప్పగింతలు అవుతే షల్ వి లీవ్? యా సార్. ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు మన క్లయింట్స్ ఎవరంటే కొరియన్ కంపెనీ అకాయ్. మీ సెలెక్షన్ అయి ఉంటుంది కదా సార్? నీకెలా తెలుసు? కంపెనీ నేమ్ వినగానే అర్థమైంది సార్. జోక్స్ అపార్ట్, ముందు వాళ్ళకి ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలో ప్రిపేర్ అయ్యావా? ప్రెజెంటేషన్ మీరు ఇవ్వట్లేదా? ఎప్పుడు నేనే ఇస్తే మీరెప్పుడు నేర్చుకుంటారు? బట్ సార్, నేను ఎలా హ్యాండిల్ చేస్తా అనుకుంటున్నారు? ఈగో చాందిని, నీకు ఈగో ఉంది కాబట్టి నాతో గొడవ పెట్టుకుంటున్నావు. అలాగే నీ ఈగోని ప్రాజెక్ట్ మీద చూపి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సక్సెస్ అవ్వకపోతే? ఇంకోసారి ఇలా చెయ్యొద్దని నీకు బుద్ధి వస్తుంది. సచ్చినోడు, నేను ఏదో క్లారీ గుద్దేస్తే బాగుండేది. నన్ను లారీ గుద్దేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నావా? అలాంటి సిచ్యువేషనే వస్తే నాతో పాటు నిన్ను కూడా తీసుకొని పోతా. ప్రాణం పోయిన ఈ శనిగాడు నన్ను వదిలేలా లేడు. ఇప్పుడేం ఫీల్ అవుతున్నావో చెప్పనా? వద్దు సార్, మీటింగ్కి లేట్ అవుతున్నట్టుంది, తొందరగా వెళ్దాం పదండి. Hey, hi. This is Hello. Bharat from Akai. I'm Naveen from Draft Sourcing. She is the project lead. Her name is Chandini. Hello. హాయ్. Please have a seat. Yeah. Who is going to present, Mr. Naveen? Chandini is going to take care of it. Please have a seat. All the best. So, 3 associates have been trained for 46 hours and team has been practiced for 112 hours. Team spent 108 hours. కాన్ఫిడెంట్గా చెప్పు, ఎందుకలా నర్వస్ ఫీల్ అవుతున్నావు? Sorry. మిస్టర్ నవీన్, ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో మీకు తెలుసు కదా. ప్రజెంటేషన్ ఇలా ఇస్తారా? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఫ్రమ్ యూ. ఐఎమ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ప్లీజ్ గివ్ మీ 5 minutes. టేక్ యువర్ ఓన్ టైం. చాందిని, కమ్ విత్ మీ. ఏం చేస్తున్నావు చాందిని? ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలీదా? ఇలా ఎవరైనా ప్రజెంటేషన్ ఇస్తారా? అంటే సార్, కొంచెం వీక్గా ఉంది అండ్ నర్వస్గా కూడా ఉంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం సెట్ చేసింది నువ్వే కదా, ఇంకెందుకు నర్వస్? అవకాశాలు ఒక్కసారే వస్తాయి, అప్పుడే మన టాలెంట్ ఏంటో చూయించుకోవాలి. అంతేగాని ఒళ్ళు నొప్పి తలనొప్పి అని అంటే లైఫ్ లాంగ్ గిల్టీగా బతకాల్సి వస్తుంది.
రియలీ సారీ సార్, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో కొంచెం వీక్గా ఉంది, బాడీ సపోర్ట్ చేయట్లేదు. సరే కూర్చో. తీసుకో, తిను. టీయా కాఫీయా? కాఫీ. నిజం చెప్పు, ఉపవాసం చేసావా లేదంటే నా మీద పంతం గెలవడానికి అలా ఉండిపోయావా? అంటే సార్ అది అర్థమైంది, తిను. అయిపోయిందా? ఇప్పుడంతా ఓకేనా? సరే పద. What happened, Naveen? Is everything fine? యా, అబ్సల్యూట్లీ ఫైన్. Okay. మీకు తెలుసు కదా, మా ఎంప్లాయీస్ని మేము ఫ్యామిలీలా చూసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ మాకే రావాలని తను ఫాస్టింగ్ ఉంది. Oh, wow. ప్రాజెక్ట్ కోసం ఎంప్లాయీస్ ఇలా కూడా చేస్తారా? మరి మన ప్రజెంటేషన్ ఎవరిస్తారు? నథింగ్ టు వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాందిని, యూ ప్లీజ్ గో అండ్ సిట్. ఫ్రమ్ 2021 to 2025. So, that is all about our project. Thank you. That was a nice presentation, Mr. Naveen. Thank you. All the credit goes to her. Oh, congratulations. తను ఇంత బాగా ప్రాజెక్ట్ అనలైజ్ చేసి రిపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కాదు. Now our project is yours. Further discussions, Javed మీతో కన్సల్ట్ అవుతాడు. Yeah. So we'll wind up for today. థ్యాంక్ యూ. Yeah. లెట్స్ గో. ప్రెజెంటేషన్ బాగా ఇచ్చారు సార్. నా సంగతి పక్కన పెట్టు, నువ్వేంటి ఏదో ఆలోచిస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నేనా? అలాంటిదేం లేదే. అలాంటిదేం లేకపోతే ఓకే, ఏదన్నా ఉంటేనే ప్రాబ్లం. మీకా? పద. ఈ రెస్టారెంట్ ఏదో బాగుంది, తిందాం పద. ఎక్కడికి? నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, ఏదో ఒకటి తిందాం పద. ఇట్స్ ఓకే, నాకు ఆకలేమేయట్లేదు. సరే, నువ్వు తినడానికి కాదు, ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, పార్టీ ఇస్తున్నాను అనుకో, పద. నేను బయట ఏం తిన్నాను? తినొద్దు, తాగు. ఏంటి తాగమంటున్నాడు? ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. పదండి. ఏం తీసుకుంటావు? ఎనీథింగ్ ఇస్ ఫైన్. క్రొకడైల్ సూప్ ఉందంట, ఆర్డర్ చెప్పనా? డోంట్ ఎవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. నీ లైఫ్ నీ చాయిస్. ఫుడ్ అయినా లైఫ్ అయినా. మెనూ చూసి ఆర్డర్ చెప్పు. ఇదైతే నాకు ఓకే. భయ్యా, ఆర్డర్. ఒక స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ అండ్ ఒక వాటర్ బాటిల్. ఇంకేమైనా కావాలా? దట్స్ ఇట్. సో కోపం పోయినట్టేగా? కోపమా? దేనికి? నువ్వు నిజంగా మర్చిపోయావా, నన్ను కావాలని అడుగుతున్నావా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన సందర్భంగా నీకు ఒక బాధ్యత చెప్తున్నాను. ఏంటది? ఈ ప్రాజెక్ట్ని నువ్వే లీడ్ చేస్తున్నావు. మన కంపెనీలో ఇంటెలిజెంట్ అండ్ షార్ప్ ఎంప్లాయీస్తో ఒక సపరేట్ టీమ్ ఫామ్ చేసి ప్రాజెక్ట్ ఫినిష్ చేసాయి. మరి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని హోల్లో పెట్టమంటారా? వాట్ డూ యూ మీన్? హోల్లో ఎందుకు ఉంటుంది? అంటే ఇంటెలిజెంట్ అండ్ షార్ప్గా ఉన్న వాళ్ళందరినీ అన్ని ప్రాజెక్ట్స్లోకి అసైన్ చేయలేం కదా.
బెటర్ బెంచ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళకి వర్క్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్రీగా శాలరీస్ ఇస్తున్నామని లేకుండా బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది. ఇంత క్యాల్కులేటెడ్గా ఉన్న నువ్వు నిన్నెందుకు అంత సీరియస్ అయ్యావు? మీరే అన్నారు కదా క్యాలిక్యులేటెడ్ అని. లెక్కలో తప్పు వస్తే వ్యక్తుల జీవితాలే మారిపోతాయి. అలాంటిది లెక్క వేయకుండా మనిషిని అంచనా వేయలేం కదా. సో ఇంకా ఈ గొడవకి కర్త కర్మ క్రియ నేనే అంటావు? మిమ్మల్ని కాదు, పరిస్థితుల్ని. ఆన్ టైంలో ప్రాజెక్ట్ డెలివర్ చేయాలనేది మీ ప్యాషన్. బట్ ఆఫీస్లో ప్రతి ఎంప్లాయీ ప్రెషర్లో వర్క్ చేస్తున్నారన్న విషయం మీరు మర్చిపోయారు. ఇందాక భరత్తో అన్నారు కదా ప్రాజెక్ట్ రావాలని ఎంప్లాయీ ఫాస్టింగ్ చేస్తుందని. మన ఆఫీస్లో నిజంగా కంపెనీ గ్రోత్ కోసం చాలా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా వాళ్ళని గుర్తిస్తే బాగుంటుందని ఒక చిన్న సజెషన్. నీ ప్రవచనాలు అయిపోతే ప్రాన్స్ బిర్యానీ వస్తుంది, తిందామా? నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. చెప్పింది చెయ్యి చాందిని, వెళ్ళు. హలో, ఎవరు? నేను నవీన్. ఎలా ఉన్నావు? ఎందుకు కాల్ చేసావు? అమ్మ నీతో ఏం చెప్పలేదా ఈరోజు నేను నిన్ను కలుస్తానని? కలవాలని నీకున్నా నాకు ఆ ఉద్దేశం లేదు. అలా కాదురా, ఒకసారి నేను చెప్పేది కూడా వినొచ్చు కదా. ఏం వినాలి? ఎందుకు వినాలి? అసలు నువ్వు నాతో మాట్లాడే అర్హతే కోల్పోయావు. అరే నేనేం చేసినా నీకోసమే కదరా. నీ ఇష్టాలకి నన్ను బ్లేమ్ చేయకు. నేను అడిగానా? నాకు చేయమని నిన్ను అడిగానా? అలా కాదురా, ఆ టైంలో నా పరిస్థితులు అలాంటివి. ఏంటయ్యా పరిస్థితులు? నవీన్ ఒకసారి చెప్పేది విను. ఆ రోజు నువ్వు ఆ తప్పు చేయకపోయి ఉంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది. ఇప్పుడు ఎందుకురా ఇంత కోపం? ప్రతి అడ్డమైన వాడి దగ్గర నేను మాటలు పడాల్సి వస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది కూడా వినరా, ఒకసారి కలవరా. నీకు మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ నాకు కానీ మా అమ్మతో నాకు కాల్ చేయించడం కానీ చేస్తే అస్సలు మర్యాదగా ఉండదు. నవీన్ నవీన్ పెట్టే ఫోను. Stop it! What the hell is going on here? Is this an office or fish market? కామన్ సెన్స్ లేదా ఒక్కొక్కడికి? మజాక్ అవుతుందా? వర్క్ చేయకుండా ఈ క్లాప్స్ ఏంటి? మేనేజర్ లేకపోతే ఒక్కొక్కడు ఎలిమెంటరీ స్కూల్ కిడ్లా బిహేవ్ చేస్తున్నాడు. గో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. చాందిని, యూ టూ. సార్ పిలిచారా? జావిద్ వచ్చాడా? ఇవాళ రాలే అనుకుంటా సార్. నువ్వు వెళ్ళి ఒక స్వీట్ బాక్స్ తీసుకొని రా. అలాగే చాందిని ఒకసారి నా క్యాబిన్కి రమ్మను. ఓకే సార్. సార్ పిలిచారంట. కమిన్. అది మన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని వాళ్ళంతా, కానీ మీరు అలా అరిచేసరికి. సారీ, ఇందాక వాళ్ళందరి మీద ఫ్రస్ట్రేషన్లో అరిచేశాను. పద వెళ్ళి వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ ఇద్దాం. కరెక్ట్గానే చెప్పారు, వీడికి మూడ్ స్వింగ్స్ చాలానే ఉన్నట్టున్నాయి. డిడ్ యూ సే సంథింగ్? నథింగ్ సార్, పదండి వెళ్దాం.
హలో గైస్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. మనకి కొరియన్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. కమ్ ఆన్ గైస్, క్లాప్స్. అందరూ స్వీట్స్ తీసుకోండి. ఈ ప్రాజెక్ట్కి లీడ్గా నేను చాందినిని సెలెక్ట్ చేస్తున్నాను. బెంచ్ మీద ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చాందినిని కలవండి. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. హలో. హలో నవీన్ సారా మాట్లాడేది? అవును, నవీన్నే మాట్లాడుతున్నాను. మీరెవరు? సార్ మొన్న క్యాబ్ బుక్ చేశారు కదా ఎప్పుడు? సార్, అదే ఒక 3-4 డేస్ బ్యాక్ మిమ్మల్ని మాదాపూర్లో డ్రాప్ చేశా కదా, గుర్తుందా? గుర్తొచ్చింది, చెప్పు. అప్పుడు మీకు క్యాబ్లో బుక్ దొరికితే తీసుకెళ్ళండి అని చెప్పాను కదా. అవును. ఆ బుక్ కొనరు నా నెంబర్ తీసుకుని దొబ్బేస్తుంది సార్. ఆ బుక్ తనకి రిటర్న్ ఇవ్వకపోతే నా మీద కంప్లైంట్ ఇస్తుందంట సార్. ఆ బుక్ ఎక్కడ ఉంది? నాతోనే ఉంది. మీకు దండం పెడతా సార్, ఆ బుక్ రిటర్న్ ఇవ్వకపోతే నా జాబ్ పోతుంది. ప్లీజ్ సార్, మీరు ఎక్కడ ఉంటారో చెప్తే నేనే వచ్చి బుక్ కలెక్ట్ చేసుకుంటా. లేదంటే ఆ అమ్మాయి నెంబర్ మీకు ఇస్తా, మీరే మాట్లాడుకోండి. అనవసరంగా నా లైఫ్ రిస్క్లో పడుతుంది. నెంబర్ పంపిస్తున్నా, ఇప్పుడే మాట్లాడండి. సరే, పంపించు. ఈ నెంబర్కి కాల్ చేస్తే తెలిసిపోతుంది కదా. హలో, ఎవరండి అంటే నా దగ్గరున్న బుక్ చాందినిది కాదా? ఎవరిదై ఉంటుంది మరి?